మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ ఉదయకాలం ప్రభు స్వరం వినడానికి ఇష్టపడుతున్నారు. దేవుని జనాంగమా, దేవుని మాటే మిమ్మల్ని దీవించునగాక. ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. జీవితంలో సమస్యలు, వేదనలు, కలవరాలు, కొన్నిసార్లు సంతోష సమయాలు ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖసాగరంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం కొంతకాలం ఉంటుంది, కట్లపామై కలిసే రోజులు కొంతకాలం ఉంటుంది. ముందుకి ఎగబాకేం అనుకుంటాం, జారి కిందపడిన అనుభవాలు కూడా దొరుకుతూనే ఉంటాయి. పర్వాలేదు అనుకుంటే మునిగిపోయే అనుభవాలు కూడా ఎదురవుతాయి. ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లేదు, కానీ ప్రతి వ్యక్తి జీవితంలో అనుభవిస్తున్నాడుగా. అట్లాంటప్పుడు మనకేమనిపిస్తుందంటే వారి వలన వీరి వలన ఇట్లా జరిగింది అని మనం నిందలు మోపుతుంటాం. కొన్నిసార్లు వాళ్ళ మీద బాధను కూడా పెంచుకుంటాం. కానీ ఒక్క మాట చెబుతాను సేవకుడిగా, ఎవ్వరు నీకు విరోధంగా ఏం చేయలేరు. చేసినా వాళ్ళు చేసే కార్యక్రమాలు నిన్ను తాకవు. ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డవై జీవిస్తున్నప్పుడు, నువ్వు దేవుని బిడ్డవై అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కొని పవిత్రుడవై జీవితాన్ని మార్చుకుని పవిత్రంగా జీవిస్తే ఆయన ఎప్పుడు నీ పక్షానే ఉంటాడుగా. అందుకే వాక్యం చదువుతాను, జాగ్రత్తగా వినండి. 14వ కీర్తనలోని 5వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు. మీలో ఇప్పటికే చాలామంది దేవుడు నా పక్షాన లేడు అని అనుకుంటున్నారుగా. కానీ నీతిమంతుని వదలడట, నీతిమంతుల సంతానాన్ని కూడా విడిచిపెట్టాడు. అర్థమైందా? దేవుడు నువ్వు పిలిస్తే వచ్చేవాడే కాదు, పిలవకపోయిన నీ పక్షాన్ని నిలబడతాడు. ఎప్పుడో తెలుసా? నీవు నీతిమంతులు అయి ఉండి నీతిగా జీవించు, నీ పిల్లల పక్షాన్ని నిలబడతానంటున్నాడు. కొన్నిసార్లు వాళ్ళ పిల్లల కాపురాలు చెడిపోయి ఉంటాయి, కొన్నిసార్లు ఆ పిల్లలకి సరైన వివాహాలు జరగకపోయి ఉంటాయి, కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లలు దూరమై ఉంటారు, కొన్నిసార్లు ఆ ఇంట్లో పిల్లల వల్ల కలిగే బాధ చేత కన్నీళ్లు విడుస్తూ తల్లిదండ్రులు ఉంటారు. ఏం కంగారు పడబాకండి. ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, దేవాని ఆయన మొర్రపెట్టి చూసి, నీ రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచయ్యా అని నువ్వెప్పుడైతే మొర పెడతావో, మొర్ర ఆలకించిన వాడు నీ పక్షాన ఉంటాడు, నీ పిల్లల పక్షాన ఉంటాడు. అంటే నీ పిల్లల్ని అనుకూలమైన స్థితికి మారుస్తాడు. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ, ఆప్యాయత ఏర్పడేట్టుగా చేస్తాడు. కొన్నిసార్లు నీ సంతానాల గురించి దిగులు ఉంటుంది. వీడు బతకగలడా, వీడు ఒంటరిగా ఉండగలడా, కుటుంబాన్ని పోషించుకోగలడా, ఎంతమంది ఈ రోజులు ఉన్నారు, నా పిల్లలు ఏమైపోతారు అంటూ కూడా బాధపడుతుంటారుగా. కానీ ప్రభువు అంటున్నాడు, మీ సంతాన పక్షాన్ని నేను ఉంటాను అని. నువ్వు నీతిమంతుడై ఉండడం ఒక్క పని నువ్వు చేయాలి. నీ పిల్లల పక్షాన ఉంటే శత్రువుని మీదకు రానివాడు, గాఢాంధకారం కమ్మనేవాడు, కాళ్లకు తాళ్ల చేత బంధకాలు లేకుండా విడుదల చేస్తాడు. నీకు ఆలోచన పుట్టించిన వాడే నీ పిల్లల పక్షాన ఉండి మంచి ఆలోచనతో వారిని నడిపించడం మొదలు పెడతాడు. ఎన్నని చెప్పమంటారు? బైబిల్ లేఖనం ప్రకారం సంతానాన్ని ఎప్పుడూ మర్చిపోలేదుగా. అబ్రహామును బట్టి అబ్రహాము సంతానం ఆకాశ నక్షత్రాలుగా మారుతూ వచ్చారుగా. బైబిల్లో దావీదును జ్ఞాపకం చేసుకుంటే, దావీదు సంతానాల గురించి దేవుని దగ్గర గోజాడాడు, కానీ ఆ సంతానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడుగా. ఇలా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ వెడితే అహరోనుని జ్ఞాపకం చేసుకునండి, ఆ సంతానం ఆశీర్వదించబడిను అనే మాట మనం చదువుతాం. ఈరోజు సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, మీ సంతాన పక్షాన దేవుడు ఉండాలి, ఉంటాడు. ఉంటే నీకు దిగులు అక్కర్లా, కలవరం అక్కడ, వాళ్ళ గురించి ఆందోళన అక్కర్లా. అది జరగాలంటే నువ్వేదో ఘనకార్యం చేయక్కర్లా. మొదట నీవు జీవితాన్ని మార్చుకుని యేసు రక్తం ద్వారా కడగబడి పవిత్రమైన జీవితాన్ని ప్రారంభించు. నీ పేరు నీతిమంతుల లిస్టులో రాయబడుతుంది, పరలోకం మీ బిడ్డల పక్షాన దిగుతుంది. మీరు దేవుని సొత్తుగా మారతారు. నీ పక్షాన, నీ పిల్లల పక్షాన దేవుడు నిలబడతాడు. వెంటనే వీడు నా సొత్తు, వీళ్ళు నా బిడ్డలు అంటూ ఆయన మీ పక్షాన నిలబడితే సముద్రం ఆగుతుందా, ఎరుకో నిలుస్తుందా, యోర్దాను ఆపుతుందా, ఏం చేయగలుగుతుంది? సమస్యలన్నీ పటాపంచలవుతాయి. ఎన్నడూ చూడని విజయాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మీరు చూస్తారు.
నరులు మన పక్షాన ఉన్నా లేకపోయినా దేవుడు మన పక్షాన ఉంటే అత్యధిక విజయం మనం అనుభవించుదుమగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ సాన్నిధ్యంలో ఈ విధంగా కూడుకుని ప్రార్థన చేసే అవకాశం ఇచ్చావు, అందుకు వందనాలు. పిల్లలను దీవించండి, వాళ్ళ పక్షాన ఉండండి. ఎవరి పిల్లలను విడిచిపెట్టేవాడు కాదు, ఎవరికి అన్యాయం జరిగితే చూసేవాడు కాదు. న్యాయం చేయండి, కష్టార్జితాన్ని దీవించండి. పిల్లల వివాహ ఉద్యోగాల విషయంలో కార్యించండి, చదువుల విషయంలో మీరు చేయండి, ఆరోగ్య విషయంలో కార్యించండి. కుటుంబానికి రక్షణ కలగాలి, కష్టార్జితం దీవెనకరంగాను, కుటుంబ సభ్యులందరూ సమాధాన సంతోషాలతో వర్ధిల్లగలుగునట్లుగా ఇంట జరగవలసిన శుభకార్యాలు జరిగించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.